ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 24వ చరణంలో దేవుడు ఈ మాటలు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు తన ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఐగుప్తులో నుంచి వారిని విడిపించి వాగ్దాన భూమికి నడిపిస్తూ ఉంటున్నాడు. తన దాసుడైనటువంటి మోషే నాయకత్వంలో ఈ విధంగా 7 రకాలైనటువంటి జనాంగములను వెళ్ళగొట్టి వారి స్వాస్థ్యమును దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు పంచిపెడుతూ వచ్చినాడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను అరణ్యములో 40 సంవత్సరాలు ఆయన పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి వారి కుడి ఎడమల వారికి వెన్నంటి వారిని నడిపిస్తూ వచ్చిన నాయకుడిగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజల పక్షంగా ఏమైనా చేయగలడు. తన ప్రజల పక్షంగా దేవుడు ఎల్లవేళలా కాపాడుటకు సిద్ధంగా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆధ్యాత్మికంగా మనము అన్యజనాంగమైనప్పటికీ ప్రభువైన యేసు నామమునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ ఇశ్రాయేలుతో సహపౌరులుగా వారసులుగా చేయబడుతూ వచ్చినారు. మనము దత్తపుత్రులంగా చేయబడుతూ వచ్చినాం. ఈ విధంగా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభువుకు మనం కృతజ్ఞతలు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలం నేను నీకు ఇస్తానంటున్నాడు. ప్రభు యొక్క వాగ్దానాన్ని అనుసరించి మనం వెళ్ళినప్పుడు ఆయన యొక్క కట్టడలు, ఆజ్ఞలు, నిబంధనలు మనం గైకొని ఆయన చిత్తానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని మన యొక్క జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుకొని ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించి ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలని దేవుడు ఇశ్రాయేలులకు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, జాగ్రత్తగా మనం నడుచుకున్నప్పుడు మనం దీవించబడే వారంగా ఉంటాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలోనికి వచ్చినప్పుడు యెహోషువతో దేవుడు అంటున్నాడు, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. దేవుడు తన దాసుడైన మోషే తదనంతరము యెహోషువను నాయకుడిగా చేసిన తర్వాత వాగ్దాన భూమి గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. పరలోకపు వాగ్దాన భూమి దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.